హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీరు చూడబోతున్నారు గ్లోబల్ చాట్ జీపీటీ. సో ఈ చాట్ జీపీటీ గురించి అయితే మీరు ఏమనుకుంటారో అయితే మీరైతే ఫస్ట్ అయితే మీరే కామెంట్ సెక్షన్లలో పిన్ చేయండి. సో అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఈ రోజు అయితే నేను ఏం చెప్పబోతున్నానంటే గ్లోబల్ చాట్ జీపీటీ గురించి. సో ఆ చాట్ జీపీటీలో మీరు లైక్ మన చాట్ జీపీటీ లాగానే ఉంటుంది, బట్ ఇట్ విల్ దాని ఇంటర్ఫేస్ అయినా దేనైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని అయితే మనం అయితే ఈ రోజు అయితే చెక్అవుట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం అయితే కీబోర్డ్ టీఆర్ డౌన్ వీడియో అయితే మనకైతే పబ్లిష్ చేయబోతున్నాం. మన కీబోర్డ్ వీడియో అయితే నేను తీసా ఇవాళ 2 వీడియోస్ ప్లస్ మనకు ట్విన్ బ్రదర్స్ ది టెక్ ఎపిసోడ్ అనే షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్ ఇవాళ 4 షార్ట్స్ అయితే రిలీజ్ అయితే మీరైతే ఇదైతే తప్పకుండా చూసేయండి. సో గైస్, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే నా ఛానల్ని 79 హెచ్లు ఒక్క షార్ట్ వీడియో తోట 80, 90, 100 అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ 100 సబ్స్క్రైబర్స్ చేయండి. అండ్ మీకైతే ఒకటి అయితే చెప్పబోతున్నాను. ఇదైతే మీరు మెయిన్ అంటే మీరే వాళ్ళన్నా ఇంట్లో లైక్ ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నా, ఏమన్నా వేసుకుందాం అనుకున్నా, ఒకవేళ మీరు మంచిర్యాలలో ఉంటే కనుక ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అనేది అయితే అదైతే ఉంటుంది. సో మీరు హైదరాబాద్లో అయినా ఎక్కడైనా, హైదరాబాద్ అంటే పర్టికులర్ లొకేషన్ తెలియదు, బట్ నేనైతే మంచిర్యాల గురించి అయితే చెప్తున్నా. మంచిర్యాలలో అయితే మనకైతే ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అనేది అయితే ఉంటుంది. దానిలో ఏసీ రూమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేషన్స్. నేనైతే ఒక వీడియో పెడతా, దాన్ని అయితే చూసేయండి. దీని తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అయితే వస్తుంది, జస్ట్ 5 సెకండ్స్ వీడియో క్లిప్, దాన్ని చూసేయండి. ఎవరికన్నా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద మీరు స్క్రీన్ లో చూసుకోవచ్చు, నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసుకోండి. అండ్ ఇదైతే నాట్ ఎ ప్రమోషన్, జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు అండ్ మా అంకుల్ వాళ్ళు. సో ఆ ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అనేది మీకు మంచిర్యాలలో ఒక లొకేషన్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే పెడతా, మీరైతే తప్పకుండా చూసేయండి. మీరు ఎవరైనా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గ్లోబల్ చాట్ జీపీటీ అని అంటే చెప్పాను కదా, ఇంటర్ఫేస్ అవన్నీ సేమే ఉంటుంది. అండ్ మనమైతే దానిలో ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ అండ్ మనం ఇష్టం ఉన్న ఆన్సర్స్ అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఓవర్ థింకింగ్ మీద ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. సో గైస్, లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టా కదా ఏఐ చాటింగ్ అనే దాని మీద, కొంచెం 40 వీడియోస్ వచ్చినాయి. దాని అయితే 50 చేసేసుకోండి, 50 చేసేయండి. సారీ, మీరు 50 చేస్తే మీకైతే, సో మా యూట్యూబ్ జర్నీలో మీకంటే పెద్ద సపోర్టర్స్ అయితే నా దగ్గర ఇవ్వలేరు కదా, అంతే కదా. సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు వీడియో. అండ్ వన్స్ మోర్ హ్యాపీ మహాశివరాత్రి. సో గాయస్, ఇక్కడ అయితే మీరు నా పీసీ స్క్రీన్ చూడొచ్చు. సో నేను డైరెక్ట్ డైరెక్ట్ మనమైతే టైపింగ్ లేకుండా ఎట్లా వచ్చేసింది, మీకు ఎట్లా తెలుసు కదా ఆల్రెడీ ఎట్లా టైప్ చేసుకోవాలో. డైరెక్ట్ మనం సర్చ్ చేయనప్పుడు గ్లోబల్ చాట్ జీపీటీ పడితే మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నాకు చాలా నచ్చేది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ 100 సర్వీస్ హబ్, క్రియేటింగ్ ఎనీథింగ్ మోర్ దెన్ 100 ఏజెన్సీస్ తోటి అవుతుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అన్ని ఇందులోనే ఉన్నాయి, అన్ని చాట్ జీపీటీస్ అన్ని టోటల్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. సో నాకైతే ఫుల్ గా అయితే నాకు నచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ దగ్గరికి వెళ్ళైతే మనం చాటింగ్, ఇక్కడ మనకు పాపులర్ చాటింగ్, ఇమేజ్, సెర్చ్, వీడియో, కోడ్ తో సహా ఇది మనకైతే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనమైతే నెక్స్ట్ అయితే ఇక్కడ చాట్ లో పోతాం. చాట్ లో ఎన్ని ఉన్నాయి, వావ్ వాట్ ఎ వండర్. ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు 3 to 5 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 20
20 అవుతుంది ఇక్కడ. మీరు ఏఐస్ అంటే ఏ చాట్ మీకు ఇక్కడ 20 ఉన్నాయంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇక్కడ ప్రతి దానిలో ఇంకా లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ దీనిలోకి అయితే వచ్చేయచ్చు. ఏదైతే నా పరంగా అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. మీ పరంగా మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేది. సో ఇక్కడైతే మీరైతే కిందకైతే చూసుకోవచ్చు. సో నాకు ఇది చూడగానే నచ్చేసింది. అంటే మీరు అనొచ్చు, బ్రో నీకు అంటే పాజిటివ్ కంటెంట్స్ నచ్చితేనే పాజిటివ్ చేస్తావా అంటే నేను కొంచెం అంటే అడిగితున్నాను బయట. సో నువ్వు అన్ని పాజిటివ్ కంటెంట్స్ తీసుకుంటావు అంటే నేను అన్ని పాజిటివ్ కంటెంట్ తీసుకుంటాను. ఎందుకంటే మనకు పాజిటివ్ లో కూడా హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ అయినా బ్యాడ్ అయినా యావరేజ్ అయినా, అంటే గుడ్ అయినా బ్యాడ్ అయినా అంటే మొత్తం అట్లా ఫ్లాప్ అయినా నాకు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనకు నెగటివ్ అయితే అవసరం కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదు. మనకు వన్స్ నెగటివ్ అయితే ఎంటర్ అయిందనుకో మనకు, సో ఛానల్ అయితే కొంచెం మనకైతే సబ్స్క్రైబర్స్ అన్నిట్లో అయితే లో అవుతారు. నేనైతే కొన్ని దీని అంటే ప్రతి దానిలో గుడ్ ఉంటాయి బ్యాడ్ ఉంటాయి అని నేను చెప్తా. అంటే ప్రతి దానిలో గుడ్ ఉంటాయి బ్యాడ్ ఉంటాయి, కానీ మాక్సిమం 99.9% మంచిగానే ఉంటాయి. అండ్ 0.01% ఇక్కడ చెప్పలేము, అది మన దృష్టిలో అయితే మనకైతే తెలియదు. సో ఇక్కడ మీకు అంటే మీకు చూపెట్టి ఇప్పటి వరకు మీరు చూసిన ఏఎస్ లో మీకు అన్ని కంటెంట్స్ నచ్చితే నేను ఇంతవరకు పాజిటివ్ అనిపించినాయి అంటే నాకు ఇష్టం ఉన్నాయని కాదు, అందరికి పాజిటివ్ అనిపించేది అందరికి నచ్చేలా ఉన్నాయే నేనైతే తీసుకుంటున్నాను. సో ఇక్కడ అయితే మనం ఫస్ట్ ఇదేదో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ GPT-4 ఓపెన్ దీనైతే ఎంటర్ చేసిద్దాం. సో దీని ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకు మెసేజ్ వస్తుందా? ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను దీనిలో టైప్ చేసా కాబట్టి అయితే తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ వీడియో అయితే దీని గురించి చెప్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా వేరే దగ్గర సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 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 GPT-4 లోకి అయితే వెళ్దాం ఒకసారి. జస్ట్ మై ట్రై. సో ఇక్కడ కూడా యాక్సెస్ లేదు. సో GPT అనేది యాక్సెస్ లేవు. ఇక్కడ మనం మిడ్ జర్నీకి అయితే వెళ్దాం. మిడ్ జర్నీ సో ఇక్కడ అయితే మనకైతే యాక్సెస్ అవుతుంది. ఇక్కడ హాయ్ అని అయితే పెడతా. సో ఇదేనా నాకు అర్థం కొంచెం దీని గురించి ఇంకా స్టార్ట్ చేసేది చెప్తా. సో మనం ఏది తీసుకుందాం మీరు చెప్పండి. సరే ఓవన్ ప్రివ్యూ చేద్దామా? అర్థమవుతుంది ఆల్రెడీ నిజంగా అర్థమవుతుంది. సో ఒక్క నిమిషం, మీకైతే నేనేం కష్టమైతే పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ చాడీ చేసిన కాబట్టి మనకి ఏదైతే ఇంటర్ఫేస్ పెడతాడు. లైమా మెటా నుంచి అయితే ప్రొడ్యూస్ చేసిందంటే ఇది. సో దీనిలోకి అయితే వెళ్దాం, సార్ ట్రై చూద్దాం. సో ఇక్కడ హాయ్ అని పెడతా అడుగుతున్నా. సో దీనికి కూడా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట. సో మీకు సారీ గైస్, నేను ఎందుకు టైప్ చేసి చూపెడతలేనంటే ఆల్రెడీ టైప్ చేసా. వన్స్ టైప్ చేసిన తర్వాత ఓన్లీ దీనిలో 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 ఛాన్సెస్ నేను అప్పుడు వేస్ట్ చేసా కాబట్టి ఆల్రెడీ ఒక వీడియో తీసిన దీనికంటే ముందు ట్రై చేద్దామని, కానీ అదైతే ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే టైప్ చేసింది మీకైతే చూపెడతాను, టైప్ చేసింది మీకు చూపెడతాను. ఓకే, సో దాని గురించి కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా అట్లానే టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం బాగా అవసరం లేదు. సో వెళ్దాం. సో చాట్ హిస్టరీ అంతా ఇక్కడ వేరే దానిలో ఉందా? ఈ మోడల్ నాకు. సో మళ్ళీ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి చాట్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు చాట్లో స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ చాట్ చేసింది. సారీ గైస్, మీరు ఏమనుకోరు, సారీ నేను ఎందుకు టైప్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ టైప్ చేసా, మళ్ళీ నాకైతే యాక్సెస్ లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ అయితే టైప్ చేశా. హిస్టరీ హాయ్ బ్రూస్లీ గురించి హిస్టరీ పెట్టాం.
ఓల్డ్ హిస్టరీ కావాలన్నమాట. ఓల్డ్ హిస్టరీ ఇప్పుడు. సో ఫస్ట్ అయితే వెల్కమ్ టు GPT-4MI హౌ ఐ కెన్ అసిస్ట్ యూ టుడే అంటే నేను హాయ్ పెట్టినా, ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ చేసిన. ఇక్కడ వెల్కమ్ అన్నది, ఇక్కడ హలో అన్నది. హలో ఐ కెన్ అసిస్ట్ యూ టుడే. సో ఇక్కడ నేను పెట్టినానంటే క్యాన్ యూ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ట్ శివ. సో ఏదైతే నేను టైప్ చేస్తాను. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద తీసుకోవచ్చు. లాస్ట్ శివ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్ హిందూయిజం అంటే ఓకే, నాకు అర్థం కాదు అబ్బా ఈ స్టోరీ, నాకు మొత్తం అర్థం కాదు. ఓన్లీ ఇక్కడ ఇంకొంటారు గ్రాఫీ అంటే ఐకాన్ గ్రాఫీ అని అంటే ఇక్కడ శివుడు ఫేస్ ఎట్లుంటది, ఒక స్నేక్ ఉంటది, తల మీద గంగాదేవి ఉంటది, అలా ఉంటది కదా. సో దాని గురించి అది టీచ్ మనం మళ్ళీ కిందకి వెళ్తే డిస్ట్రాయ్ అంటే సైక్లింగ్ ఆఫ్ క్రియేషన్స్, ప్రివెంట్ అండ్ డిస్ట్రక్షన్స్. సో ఇక్కడ తయారు చేసేటనే తను అనుకుంటే తయారు చేస్తాడు, తను అనుకుంటే భూమిని విడదీస్తాడు కూడా చెప్పలేము. గాడ్ పవర్ అని ఉంటుంది ఇక్కడ. చాలా ఉంటాయి ఇక్కడ. పాత వాళ్ళంటే ఓవర్ థింకింగ్ వాళ్ళకి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పారు కదా, ఓవర్ థింకింగ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుంది మీకు. బ్యాక్ టు బ్యాక్ సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు అప్గ్రేడ్ చేసుకుంటే, ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటే, లేకపోతే మీరు ఒక 3 ఛాన్స్ లోనే ఎక్కువ టైప్ చేసేసుకోండి. అంటే ఒక 3 ఛాన్స్ అనుకుంటే ఫస్ట్ ఛాన్స్ లోనే మీరు టైప్ చేసుకుంటేనే వెళ్ళండి. అంటే మీకు అండ్ ఐ వాంట్ టు ఆస్క్ 6-10 క్వశ్చన్స్ అని టైప్ చేసి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 ఇట్లా మీరు టైప్ చేసుకుంటే వెళ్ళండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ మీకు అంటే ప్రీమియం అంటే అప్గ్రేషన్ ప్లాన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంటే మీ ఇష్టం. అప్గ్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు ఇక్కడ. అంటే నా సజెషన్ అయితే ఏం లేదు, మీరు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అది అంటే ఎక్కువ పని తీసుకోవడానికి, అంటే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలని అనుకుంటే తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ చిల్డ్రన్స్ కి, చాలా ఇంట్లో ఉండే వాళ్ళకు చాలా పని చేస్తుంది. ఇట్లా అంటే ఎంప్లాయీస్ ఇక్కడ చిల్డ్రన్స్ కి చాలా పని చేస్తుంది. ఇదైతే నా పరంగా అయితే చెప్పుకుంటే సో ఇదైతే చాలా సూపర్ జీబీ అని మాట చెప్పచ్చు. ఇక్కడ అన్ని టూల్స్, మై టూల్స్ అండ్ రికమెండేషన్స్ అన్ని ప్రతి దాంట్లో మనం సైడింగ్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్ని దాన్ని. సో ఒక్కడే దానిలో మనం చాలా మెనీ టైప్స్ ఆఫ్ యూజెస్ మనం కలిగించుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది, అమేజింగ్ ఇంటర్ఫేస్ అయితే మీకైతే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే చూసుకోండి. సో నేను జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. మన కంప్యూటర్ లో ఏదైనా జూమ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మొబైల్లో మీరు ఇక్కడ సైడ్ కి మీకు 3 డాట్స్ అని ఉంటుంది. 3 డాట్స్ కొట్టి డెస్క్ టాప్ సైడ్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ జూమ్ మీరు కూడా ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. సో నాకు రీజన్ ఒక వాళ్ళు బయట మన సబ్స్క్రైబర్ అంట క్వశ్చన్ అడిగారు. నేను రీసెంట్ గా ఎప్పుడు వెళ్ళినా అంటే డిమార్ట్కి వెళ్తే ఒక క్వశ్చన్ అడిగారు, బ్రో నీకైతే ల్యాప్టాప్ ఉంది కదా, నువ్వు ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేసి MS Word లో అయితే పే చేసుకుంటావు, అంటే నోట్ ప్యాడ్ లో పే చేసేస్తావు. సో మేము ఎట్లా పే చేసుకోవాలి? సో బ్రదర్ మీరు ఇట్లా అడిగిన క్వశ్చన్ కి అయితే నేనైతే సమాధానం అయితే తప్పకుండా చెప్తా. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే మీ మొబైల్లో ఎలా చేసుకోవాలని అంటే మీకు ఇట్లా క్రోమ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ వర్డ్ మీద ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. ఇట్లా దాంట్లో సేమ్ మన కీబోర్డ్ కరెక్ట్ వస్తుంది. ఇట్లా మనం బ్లూ కలర్ హైలైట్ వస్తుంది. సో దాన్ని డ్రాగ్ చేసుకుంటే వెళ్ళండి. ఇట్లా 2 కామర్స్ ఉంటాయి, దాన్ని డ్రాగ్ చేసుకుంటే వెళ్ళండి. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇట్లా వదిలి పెడితే మీకు ఇక్కడ పైన కాపీ, కట్, సెర్చ్ అని 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కాపీ చేసేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మీ నోట్ ప్యాడ్ అంటే అది MI మొబైల్స్ ఉంటుంది, వివో మొబైల్స్ ఉంటుంది, వేసుకుంటుంది. ఒకవేళ మీ మొబైల్ కనుక ఓల్డ్ వర్షన్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ కీప్ నోట్స్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ వచ్చేసి మన బయోలో అంటే మన డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ID కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాం. సో అక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు అది అయితే మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అంటే అక్కడ మళ్ళీ దానిలోకి వెళ్ళి ఇట్లా లైన్ ఉంటుంది, ఆ లైన్ మీద మీరు లాక్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ అని ఉంటుంది. ఆ పేస్ట్ అనేది అయితే మీకు చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్ ఓవరాల్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దానిలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు ఇంకా విధంగా మీరైతే ఇదైతే చెప్తున్నాను. సో దాన్ని మొబైల్ లో కూడా కాపీ కట్ పేస్ట్ ఎట్లా వేసుకోవాలని కూడా నేనైతే చెప్తా.
మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఉండగా మీకు ఎందుకు దండంగా నా సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడైతే మనమైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఓకే చూద్దాం. సో తర్వాత నేను అడిగింది ఏంటంటే, హాయ్ గ్లోబల్ చాట్, గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్రూస్ లీ అనేది ఇచ్చేసా. నవంబర్ 22, 1940 టు జూన్ 20, 1973 వరకు బ్రూస్ లీ పుట్టింది అయితే నవంబర్ 27, 1940 నుంచి జూన్ 29 థర్డ్లో చనిపోయాడు. వాజ్ అన్ హాంకాంగ్ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ అండ్ philosophy is a best known employing martial arts cinemas and regarded as influential fighting popularing martial arts అంటే చెప్పచ్చు. బ్రూస్ లీ అందరు గుడ్ ఫైటర్, మోస్ట్ ఫైటర్, ఎనీథింగ్ అనేది మనం చెప్పచ్చు. తనైతే మార్షల్ ఆర్ట్స్ లో గాడ్ అని చెప్పచ్చు, ఫుల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని. సో నాది నాకు కూడా మార్షల్ ఆర్ట్స్ తెలుసు కొన్ని. యాక్చువల్ నాకు తెలిసింది మార్షల్ ఆర్ట్స్ లో మంది నమ్మరు కానీ మొన్ననే అంటే అది 2-3 years బ్యాక్ అనుకుంటున్నాను తెలిసి బ్లాక్ బెల్ట్ వచ్చింది. 2-3 years బ్యాక్ అంటే 2-3 years బ్యాక్ అంటే నేను అంటే ఇప్పుడు కాదు, నా ఫిఫ్త్ అంటే 2015-16 వచ్చింది బ్లాక్ బెల్ట్. అంటే నేను అంటే అప్పట్లో ఎక్కువ కష్టపడ్డా కరాటే గురించి. ఇప్పుడు నా ఫిట్నెస్ మొత్తం అంటే కొంచెం కోల్పోయినా, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఫిట్నెస్ ఇవ్వాలనేది అనుకుంటాను. ఎక్కువ నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటికి బాగా ఇష్టం. అబ్బాయి మీద అయితే చెప్పచ్చు. మార్షల్ ఆర్ట్స్ అంటే అందరూ అంటారు కదా మార్షల్ ఆర్ట్స్ ఉందని, ఏముండదు అంటే కరాటే ఇట్లా అంటే మన నైఫ్ జుడాస్ అన్ని ఇట్లా నేర్చుకుంటే వెళ్తాం. సో అంటే కరాటే అంటే నాకు చాలా ఇష్టం చెప్పచ్చు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పచ్చు. అంటే ఎవరైనా సరే, అంటే ఎవరైనా హైజాకర్స్, మీరు బస్సులో ట్రావెల్ చేస్తే హైజాకర్స్ వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు మీ పవర్ ఏదో చూపెట్టుకోవచ్చు అక్కడ. మన మనమైతే ఈ మార్షల్ ఆర్ట్స్ అయితే చాలా నాకైతే ఇష్టం. మార్షల్ ఆర్ట్స్ మీకు ఎంత ఇష్టం మీకు చెప్పేసాను. ఇక్కడ నెక్స్ట్ ఫీలింగ్ కేర్, ఫిలాసఫీ, కన్ఫ్యూషన్, లాగ్రెన్సీ, మార్షల్ ఆర్ట్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎర్లీ లైఫ్. సో ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ మీరు కాపీ అండ్ పేస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నెక్స్ట్ పార్ట్ లో నెక్స్ట్ ఏ గురించి అయితే నేనైతే చెప్తాను. అంటిల్ దెన్ టాటా బై బై, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఆఫ్. మీ శ్రీవాత్స.